ధీరుడు అంటే ధీర అనుకుంటూ ఉంటారు. నాకు దాన్ని చూసినప్పుడల్లా ప్రతిరోజు వణుకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది పక్కెద్దుల్ని ఏం చేస్తుంది, ఎందుకంటే దాని బాడీ స్ట్రక్చర్ కానీ, దానికి ఉన్నటువంటి లక్షణాలు కానీ, దానికి ఫిజిక్ కానీ, ఇది బండదోలడానికే పుట్టిందిరా అన్నట్టే దాని స్ట్రక్చర్ ఉంటుంది. దాని యాటిట్యూడ్ కానీ, మీకు కోర్టులోకి వచ్చినప్పుడు దాని మేనరిజం కానీ, అది మరి భగవంతుడు దానికి ప్రతి మనిషికి ఎలాగైతే జాతకం ఉంటుందో దానికి కూడా జాతకం రాశాడని నేను అనుకుంటాను. దాని వే ఆఫ్ స్టైల్ కూడా, వాకింగ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. దాని మేనరిజం, బాడీ లాంగ్వేజ్, దాని ప్రవర్తన అదంతా కూడా చాలా ధీమాగా, నాకు ఈ ప్రపంచంతో నాకేం పని లేదు అన్నట్టుగా ఒక స్టైలిష్ గా వస్తూ ఉంటది. అంటే చాలా ఎద్దులు అంత ముందలు కూడా చాలా గొప్ప ఎద్దులు తోలిని కాదు, దీని యాటిట్యూడ్, దీని మేనరిజం వలన ఫ్యాన్స్ ఎక్కువ అల్లరిస్తారు. వాళ్ళు దీనికి ఈ కాలానికి ధీరా తోలే టైంకి సోషల్ మీడియా చాలా హైప్ లో ఉంది. సో ప్రతి